Hey everyone, welcome back to Priya's Hacks. Hope you all are doing well. So ఈ వీడియోలో నేను మీతో ఈ మేకప్ లుక్ని ఎలా క్రియేట్ చేశాను, ఎలా క్రియేట్ చేయాలి అని షేర్ చేసుకోబోతున్నాను. దిస్ ఈజ్ డిఐవై మేకప్ లుక్, దట్ మీన్స్ డూ యువర్ సెల్ఫ్. ఈ మేకప్ లుక్ని మీరు పార్టీస్కి, అకేషన్స్కి, ఈవెన్ బ్రైడల్ లుక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను మ్యాక్సిమం అన్ని అండర్ 300 రూపీస్ ప్రోడక్ట్ని యూజ్ చేశాను. బట్ 2 ప్రోడక్ట్స్ మాత్రం నాకు దొరకలేదు, నా దగ్గర లేవు. అదేంటంటే ఒకటి బ్లష్, ఇంకొకటి బ్రాన్జర్. పార్టీ స్పెషల్ మేకప్ అని చెప్పి బ్లాక్ కలర్ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు అంటే యూ కెన్ వేర్ ఎనీ కలర్ డ్రెస్ యూ వాంట్, బట్ ప్లీజ్ డోంట్ క్రిటిసైజ్ మీ ఫర్ వేరింగ్ ఎ బ్లాక్ డ్రెస్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే వెల్కమ్ టు ప్రియాస్ హ్యాక్స్. ఇక్కడ మనం మేకప్, బ్యూటీ, స్కిన్ కేర్, హోమ్ రెమెడీస్ అండ్ హెల్త్ కేర్ గురించి మాట్లాడుకుంటాము. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఎస్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రైమర్తో స్టార్ట్ చేయాలి. ప్రైమర్ కోసం మీరు బ్లూ హెవెన్ ప్రైమర్, మిస్ క్లియర్ ప్రైమర్, స్విస్ బ్యూటీ ప్రైమర్, ఇట్లా చాలా ప్రైమర్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే స్పెషల్ అకేషన్స్ అప్పుడు మాత్రం ప్లీజ్ డోంట్ యూజ్ డిఐవై ప్రైమర్స్. అవి మనం కావాల్సినంతసేపు ఎక్కువసేపు మేకప్ స్టే అయ్యడానికి హెల్ప్ చేయవు. ప్రైమర్ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఫౌండేషన్. సో ఫౌండేషన్ కోసం నేను ఇక్కడ మేబెలిన్ ఫిట్ మీ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి స్మాలర్ వర్షన్. దిస్ రీటైల్స్ ఫర్ ఐ థింక్ 299 రూపీస్. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి వెబ్సైట్స్లో డిస్కౌంట్స్కే దొరుకుతుంది. బట్ ఇది కనుక మీరు ఫస్ట్ టైం ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకునేటట్లయితే బయట షాప్స్లో సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే షేడ్ మ్యాచ్ ఆన్లైన్లో కరెక్ట్గా చూస్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో యా, ఐఎమ్ యూజింగ్ దిస్. అండ్ ఇంకోటి నేను ఎప్పుడు చెప్పేది, ప్రోడక్ట్ ఎప్పుడు కూడా ఒకటేసారి ఎక్కువ ప్రోడక్ట్ యూజ్ చేయొద్దు. ఫస్ట్ తక్కువ ప్రోడక్ట్తో స్టార్ట్ చేసి ఆ తర్వాత కావాలనుకుంటే కవరేజ్ బిల్డ్ చేసుకోవచ్చు. ఒకటేసారి ఎక్కువ ప్రోడక్ట్ కనుక యూజ్ చేస్తే బ్లెండ్ చేయడం కష్టం అవుతుంది అండ్ కేకీగా కూడా అనిపిస్తుంది. ఇట్ వోంట్ లుక్ దట్ గుడ్. అందుకని ఎప్పుడు తక్కువ ప్రోడక్ట్ యూజ్ చేసి ఆ తర్వాత కావాలంటే బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం, ఫౌండేషన్ అప్లై చేసేటప్పుడు ఫేస్ మధ్య పార్ట్లో ఎక్కువ ప్రోడక్ట్ అప్లై చేసి ఫేస్ పెరిమీటర్కి వెళ్ళేసరికి ఈ ప్రోడక్ట్ని అవుటర్ పెరిమీటర్లో బ్లెండ్ చేయండి. సో దట్ ఏంటంటే టూ మచ్ బిల్డప్ ఉండకుండా ఉంటుంది ప్రోడక్ట్ అనేది. నేను యూజ్ చేసే బ్యూటీ స్పంజ్ వచ్చి ఇట్స్ ఫ్రమ్ ద బ్రాండ్ కాల్డ్ కలర్ బార్. చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదు. ఇదే బ్రాండ్ కాదు, దెర్ ఆర్ సో మెనీ బ్యూటీ స్పంజెస్ ఉన్నాయి. సో యూ కెన్ యూజ్ ఎనీ బ్రాండ్ యూ వాంట్. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టూ హార్డ్గా ఉండకూడదు. టూ హార్డ్గా ఉంటే బ్లెండ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో కొంచెం సాఫ్ట్గా ఉండే బ్యూటీ స్పంజ్నే చూసి సెలెక్ట్ చేసుకోండి. దిస్ ఈజ్ అ సాఫ్ట్ స్పంజ్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో అఫోర్డబుల్. సో మీరు ఆన్లైన్లో కనుక పర్చేస్ చేసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. నేను ఇది అమెజాన్లోంచి తీసుకున్నాను. సో ఫౌండేషన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ కన్సీలర్. నేను ఇక్కడ స్విస్ బ్యూటీ కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఇన్ ద షేడ్ నెంబర్ 2. సో కన్సీలర్ అప్లై చేసిన తర్వాత ఐ విల్ వెయిట్ ఫర్ 10 to 15 seconds. అట్లా బ్లెండ్ చేస్తే కొంచెం ఎక్కువ కవరేజ్ వస్తుంది. సో ఐ విల్ వెయిట్ ఫర్ 10 to 15 seconds. అండ్ ఇంకో విషయం ఏంటంటే దెర్ ఆర్ 2 types ఆఫ్ కన్సీలర్స్, రైట్? ఒకటి కన్సీల్ చేసుకోవడానికి, అంటే మన ఇంపర్ఫెక్షన్స్ని హైడ్ చేసుకోవడానికి యూజ్ చేసే కన్సీలర్. నెక్స్ట్ వచ్చేసి హైలైటింగ్ కన్సీలర్. హైలైటింగ్ కన్సీలర్ మన స్కిన్ షేడ్ కన్నా 2 to 3 shades లైటర్గా ఉండొచ్చు. సో అది ఎందుకు యూజ్ చేస్తామంటే మన స్కిన్ని కొంచెం బ్రైటన్ చేయడానికి, లైక్ అండర్ ఐస్ కానీ, ఈ ఏరియాలో కానీ, నోస్ ఏరియాలో అట్లా కొంచెం బ్రైటన్ చేసుకోవడానికి హైలైటింగ్ కన్సీలర్ యూజ్ చేస్తారు. నార్మల్ కన్సీలర్ అయితే స్కిన్ షేడ్కి దగ్గరగా ఉండే షేడ్, లేదంటే ఓన్లీ 1 shade లైటర్ యూజ్ చేస్తారు. అవి ఎందుకంటే మన ఇంపర్ఫెక్షన్స్ని హైడ్ చేయడానికి. సో కన్సీలర్ కొంతసేపు అలా వదిలేసాం కదా, ఇప్పుడు బ్లెండ్ చేస్తున్నాను నేను. నార్మల్ ప్లేసెస్లో అప్లై చేసిన కన్సీలర్ కన్నా మనం అండర్ ఐ కన్సీలర్ కొంచెం లేట్గా బ్లెండ్ చేస్తే, ఐ మీన్ లాస్ట్లో బ్లెండ్ చేస్తే అండర్ ఐస్కి ఇంకొంచెం కవరేజ్ వస్తుంది. అలా అని చెప్పి టూ మచ్ గ్యాప్ ఇవ్వకూడదు, అప్పుడు బ్లెండ్ చేయడం కష్టంగా ఉండి ప్యాచీగా అవుతుంది. సో 10 to 15 or 15 to 20 seconds ఈజ్ ఇనఫ్, అంతకన్నా ఎక్కువ ఉంచు.
అండ్ కన్సీలర్ బ్లెండ్ చేసేటప్పుడు ట్రై టు లుక్ అప్ సో దట్ ఏంటంటే క్రీజ్ లైన్స్లో సెటిల్ అవ్వకుండా ఈజీగా బ్లెండ్ అవుతుంది. అండ్ ఏ ప్రోడక్ట్ అయినా మనం అప్లై చేసే క్రీమ్ ప్రోడక్ట్, ఫౌండేషన్, కన్సీలర్, క్రీమ్ కాంటోర్, క్రీమ్ బ్లష్, ఇట్లా క్రీమ్ ప్రోడక్ట్స్ ఏవి బ్లెండ్ అవ్వాలన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ని చాలా మంచిగా మాయిశ్చరైజ్ చేసుకోవాలి. సో మేకప్ స్టార్ట్ చేసే ముందు ఆల్వేస్ అప్లై ఆన్ క్లీన్ అండ్ మాయిశ్చరైజ్డ్ ఫేస్. సో సేమ్ కన్సీలర్ నేను ఐస్ మీద కూడా అప్లై చేస్తున్నాను బికాజ్ మనం ఐ షాడో అప్లై చేసుకునే ముందు ఐలిడ్స్ని ప్రైమ్ చేసుకోవాలి. సో దట్ ఏంటంటే ఐ షాడోస్ ఈజీగా అప్లై అవుతాయి అండ్ ఆల్సో కలర్ కూడా చాలా బ్రైట్గా కనిపిస్తుంది. దిస్ ఈజ్ రియల్లీ 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 గుడ్ కన్సీలర్. కవరేజ్ చాలా బాగుంది, క్రీమీగా ఉంది, చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది. సో కన్సీలర్ అప్లై చేసిన తర్వాత కన్సీలర్ క్రీజ్ అవ్వకుండా ఉండడానికి, అంటే ఆయిలీగా అవ్వకుండా దాని ప్లేస్లోంచి మూవ్ అవ్వకుండా ఉండడానికి పౌడర్ అప్లై చేసుకోవాలి. సో మీ గనక ఆయిలీ స్కిన్ ఉన్నా లేదంటే ఏదైనా వెరీ స్పెషల్ అకేషన్కి ఎక్కువసేపు ప్రోడక్ట్ మన ఫేస్ మీద ఉండాలి అన్నా కూడా ఫేస్ మొత్తం పౌడర్ అప్లై చేసుకోండి. నాకు డ్రై స్కిన్ కాబట్టి నేను ఫేస్ మొత్తం పౌడర్ అప్లై చేయను. ఎక్కడైతే కన్సీలర్ అప్లై చేశానో అక్కడ మాత్రమే పౌడర్ అప్లై చేస్తాను. ఇది వచ్చేసి మిస్క్లర్ బ్లూమింగ్ ఫేస్ పౌడర్. దిస్ ఈజ్ ఇన్ ద షేడ్ TL4 ట్రాన్స్లూసెంట్. సో నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ఐబ్రోస్. ఐ మేకప్ అప్లై చేసే ముందు నేను ఎప్పుడు ఐబ్రోస్ ఫిల్ చేస్తాను. బికాజ్ ఐబ్రోస్ ఫిల్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది ఐలిడ్ మీద ఎంత స్పేస్ ఉంది అండ్ ఐ షాడో ఏ షేప్లో అప్లై చేసుకోవాలి ఒక ఐడియా వస్తుంది. కాబట్టి నేను ఎప్పుడు ఫస్ట్ ఐబ్రోస్ చేసి ఆ తర్వాత ఐ మేకప్కి వస్తాను. సో నేను ఇక్కడ ఐబ్రోస్ కోసం మేబెలిన్ ఫ్యాషన్ బ్రో క్రీమ్ పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. అండ్ నెవర్ ఎవర్ యూజ్ అ బ్లాక్ ఐ పెన్సిల్ ఆర్ ఐ షాడో ఆర్ వాట్ ఎవర్ టు ఫిల్ ఐబ్రోస్. గ్రే కలర్ కానీ లేదంటే డార్క్ బ్రౌన్ కలర్ కానీ మాత్రమే యూజ్ చేయండి, లేదంటే దే విల్ లుక్ టూ డ్రమాటిక్. ఒకవేళ బ్లాక్ కలర్ పెన్సిల్ యూజ్ చేస్తే, కొంతమంది కాజల్ పెన్సిల్ యూజ్ చేస్తారు ఐబ్రోస్ని ఫిల్ చేసుకోవడానికి, దట్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్లీ ఫైన్. బ్లాక్ కలర్ యూజ్ చేస్తే కొంచెం జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. సపరేట్గా ఐబ్రో ప్రోడక్ట్స్ కూడా ఒక్కోసారి కొనాల్సిన అవసరం ఉండదు. బికాస్ సమ్టైమ్స్ మన దగ్గర ఉండే ఐ షాడో ప్యాలెట్లోనే మనకి గ్రే కలర్ కానీ డార్క్ బ్రౌన్ కానీ ఈవెన్ బ్లాక్ కలర్ కానీ ఐ షాడో షేడ్స్ ఉంటాయి. వీ కెన్ యూజ్ దోస్ ఆల్సో. కొంతమంది ఏం చేస్తారంటే మేకప్ ఆర్టిస్ట్ కానీ మేకప్ కొంచెం బాగా వేసుకోవడం వచ్చిన వాళ్ళు ఒక స్మాల్ బ్రష్ తీసుకుని, అంటే ఇలాంటి బ్రష్ ఏదన్నా స్మాల్ బ్రష్ తీసుకుని కన్సీలర్తో ఐబ్రోస్ని క్లీన్ చేసుకుంటారు. బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ దట్ టుడే బికాజ్ డిఐవై మేకప్ మనం ఓన్గా చేసుకునే మేకప్ బిగినర్స్ కోసం ఫ్రెండ్లీగా ఉండే మేకప్ కాబట్టి కాంప్లికేటెడ్ స్టెప్స్ ఏవి నేను యూజ్ చేయట్లేదు. ఓకే, సో ఐబ్రోస్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఐ షాడోస్కి వెళ్ళిపోదాం. ఐ షాడోస్ కోసం ఐఎమ్ యూజింగ్ స్విస్ బ్యూటీ అల్టిమేట్ ఐ షాడో. దిస్ ఈజ్ ఇన్ ద షేడ్ నెంబర్ 4. ఫస్ట్ ఎప్పుడు ఐ షాడోస్ లైట్ షేడ్తో స్టార్ట్ చేయాలి. సో ఇందులో ఈ షేడ్ లైట్గా ఉంది, సో నేను ఈ షేడ్ తీసుకుంటున్నాను. అండ్ ఎప్పుడు లైట్ షాడోస్తో యూజ్ చేయాలంటే కొంతమంది డార్క్ షాడోస్తో స్టార్ట్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే మేకప్లో డార్క్ షాడోస్తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ బిగినర్స్ అయితే కనుక లైట్ షేడ్తో స్టార్ట్ చేస్తే బ్లెండ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అండ్ ఆల్వేస్ ట్యాప్ ఆఫ్ ఎక్సెస్. ఐ షాడో బ్రషెస్, ఫేస్ బ్రషెస్, మేకప్ బ్రషెస్ ఇవన్నీ సెట్ మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చాలా దొరుకుతాయి. నేను ఫస్ట్ యూజ్ చేసిన మేకప్ బ్రష్ సెట్ వచ్చేసి పూనా స్టోర్ అనే బ్రాండ్ నుంచి. దాంట్లో 5 ఐ షాడో బ్రషెస్, 5 ఫేస్ బ్రషెస్ ఉన్నాయి. దట్ ఈజ్ యాక్చువల్లీ అ రియల్లీ గుడ్ సెట్ ఫర్ బిగినర్స్. సో అన్ని బ్రషెస్ అవసరం లేదు, అన్ని బ్రషెస్ వేస్ట్ అవుతాయంటే సపరేట్గా కూడా ఫౌండేషన్ బ్రష్ విడిగా దొరుకుతుంది, ఐ షాడో బ్రష్ విడిగా దొరుకుతుంది, అట్లా విడిగా దొరుకుతాయి. సో ఐఎమ్ యూజింగ్ ఓన్లీ 1 బ్రష్ టు అప్లై ఐ షాడోస్ టుడే. ఈ
షేడ్ అప్లై చేసాము ఇప్పుడు క్రీజ్లో. నెక్స్ట్ వచ్చేసి దీనికన్నా కొంచెం డార్కర్ షేడ్ యూస్ చేద్దాము. సో ఐఎమ్ టేకింగ్ దిస్ ఐ షాడో అండ్ చాలా చాలా తక్కువ ప్రోడక్ట్తో స్టార్ట్ చేయాలి ఏదైనా సరే. సో నేను ఐ షాడో కూడా చాలా తక్కువ ప్రోడక్ట్ తీసుకుని ఐఎమ్ ట్యాపింగ్ ఆఫ్ ది ఎక్సెస్. అండ్ ఇది నేను మొత్తం అప్లై చేయకుండా మెయిన్గా అవుటర్ కార్నర్లో కాన్సన్ట్రేట్ చేస్తాను. ఐఎమ్ డిపాజిటింగ్ ఇన్ ద అవుటర్ కార్నర్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అవుటర్ వి. దీని మీద ప్రోడక్ట్ ఏం లేదు. సో నేను ఊరికే బ్రష్ని ఇట్లా లోపల వరకు తీసుకొస్తున్నాను. సో ఈ షేడ్ అప్లై చేశాక నెక్స్ట్ ఇంకొంచెం డార్క్ షేడ్కి ప్రొసీడ్ అవుదాం. సో ఐఎమ్ టేకింగ్ దిస్ చాక్లెట్ బ్రౌన్ షేడ్, tapping off the excess. డార్క్ షేడ్స్ అప్లై చేస్తే ఐ షాడోస్కి డెప్త్ వస్తుంది. అందుకని అవుటర్ కార్నర్లో డార్క్ షేడ్స్ అప్లై చేస్తే ఇట్లాగా ఐ షాడోకి చూడడానికి చాలా మంచి లుక్ వస్తుంది, డైమెన్షన్ వస్తుంది. సో ఇలా సర్క్యులర్ మోషన్లో బ్లెండ్ చేసి కొంచెం ఇలా ఇలా, దిస్ ఇస్ కాల్డ్ విండ్షీల్డ్ వైపర్ మోషన్. అగైన్ ఒకసారి ఈ షేడ్ మళ్ళీ క్రీజ్లో అప్లై చేసిన షేడ్ తీసుకుని ఒకసారి మొత్తం బ్లెండ్ చేద్దాము. అంటే క్రీజ్ షేడ్ అయ్యాక మళ్ళీ మనం 2 షేడ్స్ అప్లై చేసాం కదా. సో ఒకసారి మొత్తం బ్లెండ్ అవ్వడానికి కోసం ఈ షేడ్ తీసుకుని ఒకసారి అప్లై. మ్యాట్ ఐ షాడోస్ అప్లై చేసిన తర్వాత ఈ ఎంటీ స్పేస్లో షిమ్మర్ ఐ షాడోస్ అప్లై చేద్దాం. I'm taking this shade. This is a bronze shimmery shade. సో షిమ్మరీ షేడ్ అప్లై చేసిన తర్వాత నేను మనం సెకండ్ అప్లై చేసిన డార్క్ షేడ్ ఉంది కదా ఇది. సో ఇది కొంచెం బ్రష్ మీద తీసుకుని ఈ షిమ్మరీ షేడ్ అండ్ ఆల్సో ఈ డార్క్ షేడ్ ఈ రెండింటిని ఈ షేడ్తో బ్లెండ్ చేస్తున్నాను. లేదంటే కొంచెం ప్యాచీగా ఉంటుంది. చాలా కొంచెం తీసుకుని చాలా చాలా లైట్ హ్యాండెడ్గా బ్లెండ్ చేయాలి. మనకి గ్లిటర్స్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే దీన్ని మీరు ఎట్లా అయినా వదిలేసేయచ్చు. బట్ ఫోటోగ్రాఫ్స్లో బాగా కనిపించాలి, గ్లిటర్స్ కొంచెం కావాలి అంటే మనకి లిక్విడ్ గ్లిటర్స్ దొరుకుతాయి. దిస్ ఈజ్ అగైన్ ఫ్రమ్ ద బ్రాండ్ స్విస్ బ్యూటీ. ఇది వచ్చేసరికి నెంబర్ 1 షేడ్ గోల్డ్ గాడెస్. సో ఇది లిక్విడ్ గ్లిటర్, గోల్డెన్ గ్లిటర్ అనమాట. సో ఇది మనకి ఇట్లా అప్లికేటర్తో వస్తుంది. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఈ అప్లికేటర్తో ఐ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ నేను ఆల్రెడీ షిమ్మరీ షేడ్ అప్లై చేశాను కాబట్టి కొంచెం దాన్ని హైలైట్ చేయడం కోసం కావాలి. అందుకే నేను ఏం చేస్తున్నానంటే కొంచెం నా బ్యాక్ ఆఫ్ మై హ్యాండ్ తీసుకుని ఫింగర్తోనే అప్లై చేస్తాను. I don't know if you can see it, but నాకైతే పర్సనల్గా బాగా తెలుస్తున్నాయి గ్లిటర్స్. అవి చాలా బాగా కనిపిస్తుంది, గ్లిటరీగా, షిమ్మరీగా, షైనీగా, చాలా బాగుంది. సో ఐ షాడోస్ అప్లై చేశాక నెక్స్ట్ ఐలైనర్. సో నేను ఐలైనర్ కోసం ఇక్కడ మేబెలిన్ కలోసల్ బోల్డ్ ఐలైనర్ తీసుకున్నాను. దిస్ ఈజ్ రియల్లీ 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 గుడ్ ఐలైనర్. అండ్ నేను ఐలైనర్ అప్లికేషన్ మీద కూడా నేను సపరేట్ వీడియో చేశాను, హౌ టు అప్లై ఐలైనర్, 2 ఐస్కి మ్యాచ్ అయ్యేలాగా ఎట్లా అప్లై చేసుకోవచ్చు అని. I'll again link that video. If you want to watch that video, please check out the description box. After eyeliner, next వచ్చేసి kajal. I'm using Lakme Iconic Kajal. నెక్స్ట్ కాజల్ అప్లై చేసిన తర్వాత మస్కారా. సో మస్కారా కోసం నేను మేబెలిన్ కలోసల్ వాల్యూమ్ ఎక్స్ప్రెస్ మస్కారా యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ నాట్ వాటర్ ప్రూఫ్ వర్షన్, బట్ వాటర్ ప్రూఫ్ వర్షన్ కూడా ఉన్నాయి. బట్ ఐ డోంట్ హ్యావ్ వాటర్ ప్రూఫ్ వర్షన్ బికాస్ ఐ డోంట్ యూస్ వాటర్ ప్రూఫ్ వర్షన్. సో
దట్స్ వై ఐమ్ యూజింగ్ దిస్. మస్కరా అప్లై చేసే ముందు డోంట్ ఫర్గెట్ టు కర్ల్ యువర్ ఐలాషెస్ కర్ల్ చేస్తే ఐలాషెస్కి ఒక షేప్ వస్తుంది. ఆ షేప్ని మనం ప్లేస్లో హోల్డ్ చేయడానికి మస్కరా యూజ్ చేస్తాం. మస్కరా ఎప్పుడు ఇలా అప్లై చేసే కన్నా ఇలా విగిల్ చేస్తూ అప్లై చేస్తే షేప్ మంచిగా హోల్డ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మస్కరా కూడా ఈవెన్గా లాషెస్ అన్నిటికీ అప్లై అవుతుంది. సో ఇలా కొంచెం విగిల్ చేస్తూ నెక్స్ట్ మనం పైన అప్లై చేసిన ఐ షాడోస్ని కింద లోవర్ లాష్ లైన్తో కూడా కనెక్ట్ చేస్తే బాగుంటుంది. ఐఎమ్ టేకింగ్ దిస్ బ్రౌన్ షేడ్ అండ్ మనం ఆల్రెడీ కాజల్ అప్లై చేసాం కదా, సో కొంచెం ఇలాగా అప్లై చేస్తున్నాను. సో ఇలా అప్లై చేయడం వల్ల మనం ఆల్రెడీ అప్లై చేసిన కాజల్ కూడా కిందకి స్మడ్జ్ అవ్వకుండా ఈ ఐ షాడో హెల్ప్ చేస్తుంది. 2 ఐస్కి మేకప్ మొత్తం ఐ మేకప్ అప్లై, బట్ 2 స్టెప్స్ ఉండిపోయాయి. అదేంటంటే లోయర్ లాష్ లైన్లో మస్కరా అప్లై చేసుకోవడము అండ్ నెక్స్ట్ వచ్చేసి హైలైట్ చేసుకోవడం. సో లోయర్ లాష్ లైన్లో మస్కరా అప్లై చేసుకోవడానికి సేమ్ మస్కరా యూజ్ చేస్తున్నాను. బట్ జనరలీ లోయర్ లాష్ లైన్లో మస్కరా అప్లై చేసేటప్పుడు ఇలా హారిజాంటల్గా కాకుండా ఇలా వర్టికల్గా జస్ట్ కొంచెం టచ్ చేసినట్టు మస్కరా అప్లై చేస్తారు. సో దట్ ఏంటంటే లాషెస్ క్లంప్ అవ్వకుండా ఉంటాయి అండ్ ఆల్సో ఎక్కువ ప్రోడక్ట్ అప్లై అవ్వకుండా ఉంటుంది. ఇన్నర్ కార్నర్ హైలైట్ అండ్ బ్రౌన్ హైలైట్ కోసం నేను సివానా కలర్స్ నుంచి షిమ్మర్ బ్రిక్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఇన్ ద షేడ్ నెంబర్ 2. ఐ డోంట్ థింక్ దిస్ ప్రోడక్ట్ ఈజ్ అవైలబుల్ ఎనీమోర్. సో మిస్క్లర్ నుంచి కూడా సేమ్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ ఉంది. సో యూ కెన్ యూజ్ దట్ యాజ్ వెల్. ఈ టాప్ హైలైటర్ షేడ్ ఉంది కదా, సో నేను దాన్ని యూజ్ చేస్తున్నాను. ఐఎమ్ యూజింగ్ మై లిటిల్ ఫింగర్. ఆఫ్టర్ ఐ మేకప్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్ మేకప్లో ఫస్ట్ కాంటోరింగ్ అండ్ బ్రాంజింగ్. బోత్ డిఫరెంట్ యాక్చువల్లీ. కాంటోర్ ఈజ్ డిఫరెంట్ అండ్ బ్రాంజింగ్ ఈజ్ డిఫరెంట్. బట్ అది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయను బికాజ్ ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇంకొక వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాము. సో నేను ఇవాళ కాంటోరింగ్ అండ్ బ్రాంజింగ్ కోసం షుగర్ మినీ బ్రాంజర్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఈస్ ఇన్ ద షేడ్ నెంబర్ 2. ఐఎమ్ టేకింగ్ అన్ యాంగులర్ బ్రష్ లైక్ దిస్. ఇది వచ్చేసి కఫ్స్ అండ్ లాషెస్ అనే బ్రాండ్ నుంచి. సో ఆల్వేస్ కాంటోరింగ్కి ప్రోడక్ట్ని ఫేస్ మీద ఇక్కడ డిపాజిట్ చేయకూడదు, ఇక్కడ డిపాజిట్ చేసి స్లోగా ఇటు బ్లెండ్ చేస్తే ఇటు తీసుకురావాలి. సో ఐఎమ్ డిపాజిటింగ్ ఇట్ హియర్. ఆఫ్టర్ కాంటూరింగ్ లెట్స్ మూవ్ ఆన్ టు బ్లష్. నేను సేమ్ షుగర్ బ్రాండ్ నుంచి బ్లష్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఇన్ ద షేడ్ పీచ్ పింక్. అండ్ ఒక విషయం, బ్లష్ అప్లై చేసేటప్పుడు జనరల్గా గట్టిగా నవ్వి బ్లష్ అప్లై చేస్తారు కదా, డోంట్ డూ దట్. బికాజ్ మనం రోజంతా అనుకుంటూ తిరగం కదా. సో నవ్వినప్పుడు మన ఫేస్ పైకి ఎడుతుంది, మామూలుగా ఉన్నప్పుడు మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. సో బ్లష్ అప్లై చేసినప్పుడు నవ్వే అప్లై చేస్తే అప్లై చేసినప్పుడు బాగానే ఉంటుంది, కానీ మామూలుగా ఉన్నప్పుడు లైక్ ఫేస్ మామూలుగా ఉన్నప్పుడు బ్లష్ కిందకు వచ్చేస్తుంది. అలా కిందకు వచ్చినప్పుడు ఫేస్ డ్రాగ్ అయినట్టుగా అనిపిస్తుంది. సో జస్ట్ నవ్వితే మనకి యాపిల్స్ ఆఫ్ చీక్స్ ఎక్కడున్నాయో తెలుస్తుంది, దిస్ పార్ట్. ఓకే, సో అది ఎక్కడుందో తెలుస్తుంది. సో కొంచెం నవ్వితే మనకి అర్థమైపోతుంది, కాబట్టి దాన్ని బట్టి బ్లష్ అప్లై చేసుకోండి, కానీ బాగా గట్టిగా నవ్వి మాత్రం బ్లష్ అప్లై చేసుకోవద్దు. ఓకే, అండ్ జస్ట్ స్మైలింగ్ లైక్ దిస్. అండ్ బ్లష్ని కూడా ఇలా ట్యాప్ చేస్తూ హెయిర్ లైన్లోకి బ్లెండ్ చేయాలి. ఆ తర్వాత సర్క్యులర్ మోషన్స్తో చాలా లైట్గా బ్లెండ్ చేస్తే సరిపోతుంది. సో మన నోస్ నుంచి అట్లీస్ట్ 2 ఫింగర్స్ లేదంటే 3 ఫింగర్స్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత బ్లష్ అప్లై చేయాలి. ఓకే, బ్లష్ తర్వాత హైలైటర్ కోసం నేను సేమ్ షిమ్మర్ బ్రిక్ తీసుకుంటున్నాను. అగైన్ ఐఎమ్ యూజింగ్ మై ఫింగర్.
హైలైటర్ కోసం ఫ్యాన్ బ్రషెస్ అని ఉంటాయి, అవైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ మనం మినిమల్ మేకప్ బ్రషెస్తో ట్రై చేద్దాం ఇవాళ. ఆల్రెడీ సో ఫైనల్ స్టెప్ ఈజ్ లిప్స్టిక్. ఫస్ట్ లిప్స్టిక్ కన్నా ముందు లిప్ లైనర్ అప్లై చేసుకుందాము. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ టు అప్లై లిప్ లైనర్, బట్ నేను ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి చూపిద్దామని నేను అప్లై చేసుకుంటున్నాను. దిస్ ఈస్ ఫ్రమ్ ద బ్రాండ్ కాల్డ్ స్విస్ బ్యూటీ. ఇదే అవసరం లేదు, మార్కెట్లో చాలా లిప్ లైనర్స్ ఉన్నాయి. యూ కెన్ బై ఎనీథింగ్ యూ వాంట్, నాట్ ఓన్లీ లిప్ లైనర్. నేను చూపించిన ప్రోడక్ట్సే కాదు, ఏ ప్రోడక్ట్ అయినా యూజ్ చేయొచ్చు, బట్ ప్రాసెస్ చూపిస్తున్నాను నేను మీకు అంతే. ఓకే, యా, దట్ జస్ట్ హ్యాపెండ్. For lipstick I'm using Maybelline lipstick. ఇది వచ్చేసి ఫైర్ క్రాకర్ రెడ్. ఓకే గైస్, సో దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. ఐ హోప్ ఇందులో నేను మీకు చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ ఆల్సో చూపించిన మేకప్ లుక్ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫీల్ ద సేమ్ దెన్ డోంట్ ఫర్గెట్ టు గివ్ దిస్ వీడియో ఏ థమ్స్ అప్ అండ్ ఆల్సో నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.